కాళేశ్వరం అనుబంధ లింక్ ట్యూబ్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇవాళ ఉదయం నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు నిన్న సాయంత్రం కడెం ప్రాజెక్టు నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.80,16 టీఎంసీల సామర్థ్యానికి చేరింది. మరింత నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి చేరనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఇక దీంతో నీటిపారుదల శాఖ అధికారులు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్ లో 3 మోటార్లను ఆన్ చేశారు. దీంతో 9,450 క్యూసెక్కుల చొప్పున నీరు డెలివరీ సిస్టమ్ల ద్వారా ఎగిసిపడుతూ నంది రిజర్వాయర్లోకి పంపింగ్ అవుతోంది. అక్కడి నుంచి నంది రిజర్వాయర్ నుంచి జంట సోరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ కు నీరు సరఫరా అవుతుంది. అక్కడి పంప్ హౌస్ లో 3 మోటార్లను ఆన్ చేయడంతో అదే పరిణామంలో మిడ్ మానేరులోకి నీటి సరఫరా అవుతున్నట్లు ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కాగా వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నంది పంప్ హౌస్ ద్వారా నీటి తరలింపు మొదలు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వేణుగోపాల్, చెప్పండి, వాట్స్ అప్డేట్స్? సంజన, అంటే కొద్దిసేపటి నంది పంప్ హౌస్ ద్వారా ఇటు గాయత్రి రామడుగు పంప్ హౌస్ కు పంపింగ్ జరుగుతుంది. అంటే కడెం ప్రాజెక్టు అంటే గత 2-3 రోజులు కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కడెం ప్రాజెక్ట్ నుంచి కూడా 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు సంజన. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఎల్లంపల్లికి చేస్తుంది. యాక్చువల్ అయితే ఎల్లంపల్లి కెపాసిటీ 20.195 కెపాసిటీ ఉంటుంది, కానీ ప్రస్తుతం అయితే 13 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి ఇటు నంది మేడారంకు నీటిని విడుదల చేశారు. నంది మేడారంలో 3 పంపులు ఆన్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్క పంపు ద్వారా 3,150 క్యూసెక్ల నీరు విడుదలవుతుంది సంజన. అంటే 3 పంపులకు సంబంధించి 9,140 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. అంటే ఈ నీరంతా కూడా ఈ 3 పంపుల ద్వారా రామడుగు గాయత్రి పంప్ హౌస్ చేస్తుంది. ఈ రామడుగు ద్వారా ఇటు మిడ్ మానేర్ కు అంటే మధ్యాహ్నకు వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికైతే 3 పంపులు అయితే ఆన్ చేశారు. ఈ నీళ్ళని కూడా గాయత్రికి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పంపింగ్ జరిగితే మాత్రం మిడ్ మానేర్కి వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా వర్షాలు భారీగా వస్తున్న నేపథ్యం ఒకటైతే, ఇంకోవైపు ఇటు మేడిగడ్డ వద్ద కూడా ప్రాణహిత గోదావరి కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఎంత నీరు వచ్చినా కానీ ఇవన్నీ కూడా సముద్రం పాలవుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గేట్లు అయితే అన్ని తెరిచినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనకు ఎల్లంపల్లి ద్వారా మనకు వస్తున్నటువంటి అయితే 9,140 క్యూసెక్ల నీటిని 3 పంపుల ద్వారా అయితే పంపిస్తున్నారు సంజన. అయితే ఈ నీరు కనుక అంటే కడెం ప్రాజెక్ట్ నుంచి కనుక ఇప్పుడైతే ప్రస్తుతం అయితే 10,000 క్యూసెక్లే వస్తున్నాయి. ఒకవేళ భారీ వర్షాలు పడి అదే కంటిన్యూ అయితే మాత్రం అవి పెంచే అవకాశం ఉంది. దాని ప్రకారంగా ఇక్కడ కూడా పంపులు అంటే 7 పంపులు ఉంటాయి. ఇక్కడ అవసరం అనుకుంటే ఇక్కడ కూడా ఈ పంపులను ఆన్ చేసి మిగతా నీళ్లు కూడా ఇటు గాయత్రి పంప్ హౌస్ పంపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఆల్ రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.